హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగా ఉన్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఫ్రైడే బ్లాగ్ ఫ్రెండ్స్. ఉదయం నుంచి నేను మధ్యాహ్నం వరకు పిల్లలకి ఏమేమి వండిసి పెడతాను అనేది ఈ బ్లాగ్లో ఉంటుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫ్రైడే కాబట్టి ముందు దీపారాధన చేసుకున్నాను. అలాగే టిఫిన్ కింద పాస్తా అనేది చేశాను ఫ్రెండ్స్. పాస్తా చేసిన తర్వాత పిల్లలకు పెట్టేశాను. తర్వాత మా పిల్లలకు ఫ్రైడే రోజు స్కూల్ ఉంది కాబట్టి అందుకని బెండకాయ ఫ్రై అనేది చేస్తున్నాను. బెండకాయ ఫ్రై చేయడానికి చాలామంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా కాకుండా ఫస్ట్ బెండకాయలను శుభ్రంగా కడుక్కొని ఇలాగా ఆరబెట్టుకోవాలి. నేను కింద అనేది ఆరబెట్టుకున్నాను. మీరు కావాలంటే పొడి క్లాత్లో కూడా ఆరబెట్టుకోవచ్చు. అలాగా ఆరబెట్టేసుకున్న తర్వాత బెండకాయలు ఆరిపోయిన తర్వాత ఒక 5-6 అనేది ఒకేసారి రౌండ్గా పట్టుకొని లేదంటే రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని కట్ చేసుకోవడం వల్ల సమానంగా అనేది ముక్క అనేది వస్తుంది. అవి కట్ చేసేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ రైస్ అనేది పెట్టేశాను మధ్యాహ్నంకి. అంటే పిల్లలకి మధ్యాహ్నం స్కూల్ కాబట్టి 11 వంట అనేది స్టార్ట్ చేసేస్తాను నేను బేగే. అందుకని రసం అనేది చేస్తున్నాను. ముందు 2 టమాటాలు నేను మెత్తగా పుసుకున్నాను. దానికి తగ్గట్టుగా పులుపు తగ్గట్టుగా చింతపండు వేసుకొని వాటర్ అనేది మనకి రసం అనేది ఎంత కావాలో అంత వేసుకున్నాను వాటర్ అనేది. అందులో పసుపు, కారం, ధనియాల పొడి, పచ్చిమిరపకాయలు, అలాగే నా దగ్గర బెండకాయలు ఉన్నాయి కాబట్టి బెండకాయలు కూడా వేసాను. మీ దగ్గర ఉన్నా వేసుకోవచ్చు, ఇంకా వంకాయలు ఏమైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చారులోకి. అది చారు అనేది ఎక్కువసేపు మరిగించడం వల్ల టేస్ట్ అనేది పోతుంది. మరిగిన తర్వాత ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత పోపు అనేది పెట్టేస్తే చారు అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. చూడండి, నాకు బెండకాయలు అనేవి ఉడికిపోయాయి. అందుకని నేను చారు అనేది పోపు అనేది పెట్టేసుకుంటున్నాను. నేను ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే వెల్లుల్లిపాయలు ఒకటి వేసి పెట్టుకున్నా పర్వాలేదు. ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం ఇంగు కూడా వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఆ తర్వాత పాలు అనేది మరగబెట్టుకుంటున్నాను పిల్లలు ఈవినింగ్కి ఇవ్వడానికి. ఇప్పుడు బెండకాయ నేను ఫ్రై అనేది మీకు చూపిస్తున్నాను. ముక్కగా ఫ్రీగా ఉన్నట్టు జిగురు లేకుండా బెండకాయ ఫ్రై చాలా రుచిగా టేస్టీగా వస్తుంది. చూసారు కదా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఆ తర్వాత పోపు దినుసులు అనేవి వేసుకున్నాను. బెండకాయలకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా వేయాలి. అప్పుడే ముక్క అనేది అంటుకోకుండా చాలా బాగుంటుంది. చూడండి, ముక్క ఎంత మీడియం సైజ్ కట్ చేసుకున్నాను. మీరు మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా కట్ చేయండి. కట్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే వేగించాలి. వేగించిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఉప్పు అనేది వేసాను. ఉప్పు వేసిన వరకు మూత అనేది పెట్టకండి. ఉప్పు వేసిన తర్వాతే మూత పెట్టి అది సిమ్లోనే పెట్టండి ఫ్రెండ్స్. మరి హైలో పెడితే బెండకాయ అనేది ముక్క అనేది ఈడిపోద్ది. చూడండి, నేను సిమ్లో పెట్టి వేగించడం వల్ల ముక్క అనేది ముక్కలాగే ఉంది. అందులో కొంచెం పసుపు, ధనియాల పౌడర్ వేసుకున్నాను. తర్వాత కొంచెం కారం కూడా వేసుకున్నాను. నేను ఆల్రెడీ ఉప్పు అనేది వేసేసాను కదా ఫ్రెండ్స్, అందువల్ల నేను ఉప్పు అనేది వేయలేదు. చూడండి, బెండకాయ కొంచెం జిగురులా ఉన్న తర్వాత ఉన్నకొల్లి అనేది బెండకాయ ముక్క జిగురు అనేది పోతుంది. ఉప్పు, కారం వేసుకొని ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత మూత అనేది పెట్టకండి ఫ్రెండ్స్. పెట్టకుండా ఉండడం వల్ల మనకి ముక్కలాగే ఉంటుంది. ఇప్పుడు బెండకాయ ఫ్రై అనేది అయిపోయింది. పిల్లలకి బెండకాయ ఫ్రై చేశాను. 2 భాగాల కింద వేసాను, పాపకి బాబుకిని. ఇగో బెండకాయ అనేది వేగిపోయింది పర్ఫెక్ట్గా. చూడండి, ముక్కకి ఎంత బాగా ఉన్నదో. మీకు కనిపించినా మీకు వేగలేదంటే చూసుకోండి. నాకు ముక్క అనేది వేగిపోయింది, నేను అందుకని ఆపేసాను. చూసారా, రసం కూడానా, రసం అనేది చేశాను కదా, అందుకని పిల్లలకి రసము విత్ బెండకాయ ఫ్రైతో పెడుతున్నాను. ఇగో మా పాప భోజనం అనేది చేసేస్తుంది. మా బాబు లేడు, అందుకే ఇద్దరు ఒకసారి చేయలేదు. కిందకి ఎక్కడో వెళ్ళాడండి. అందుకని ఫస్ట్ పాప భోజనం చేసిన తర్వాత అప్పుడు బాబు అనేది చేస్తుండు. ఇంకా పాపకు జడలు అనేవి వేయలేదు, స్కూల్ డ్రెస్లు వేసేసుకున్నారు. ఇప్పుడు బాబు భోజనం కూడా చేసేస్తుండు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్. కీప్ వాచింగ్.